ప్రకోపానికి రెండు దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. మయన్మార్ బ్యాంకాక్ లో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.7గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. మయన్మార్ లోని పలు పట్టణాల్లో భూకంపం ధాటికి గడగడలాడాయి. భూకంపంతో కొన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ భూమి చీలిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ భవనాలు, వంతెనలు నేలమట్టమయ్యాయి. భూకంపం తీవ్రతతో మయన్మార్ లోని ఎత్తైన భవనాలు నిలువునా కూలిపోయాయి. అతి శక్తివంతమైన భూకంపం సంభవించడంతో మయన్మార్ చిగురుటాకులా వణికిపోతోంది. మయన్మార్ లో భూకంపాలు కొత్త కాదు. ఈ నెల ఆరంభంలో కూడా అక్కడ భూమి కంపించింది. ఆ సమయంలో 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. ఇప్పుడు సంభవించిన భూకంపం మండలే పట్టణంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉంది. భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఈ కేంద్రం ఉండడంతో తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రెస్క్యూ టీం రంగంలోకి దిగి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తోంది. ఇక జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టంపై అంచనా వేస్తున్నారు. భూకంపం ప్రభావానికి మండలేలోని చారిత్రాత్మక మండలే ప్యాలెస్ తీవ్రంగా దెబ్బతింది. అలాగే సాగింగ్ ప్రాంతంలోని సాగింగ్ టౌన్షిప్ లోని ఒక వంతెన పూర్తిగా కుప్పకూలింది. అదే సమయంలో భూకంపంలో సాగింగ్ ప్రాంతంలోని సాగింగ్ టౌన్షిప్ లోని ఒక వంతెన పూర్తిగా ధ్వంసమైంది. క్యూక్సే, పైన్ ఉయిల్విన్, షెబ్వో వంటి ఇతర సమీప పట్టణాలు కూడా భూకంప ధాటికి వణికిపోయాయి. మయన్మార్ లో భూకంపం సృష్టించిన విలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మయన్మార్ తో సహా పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ కు కూడా భూకంపం పాకింది. రెక్టర్ స్కేల్ పై తీవ్రత 7.3గా నమోదైంది. ఇళ్లు, కార్యాలయాల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీసి వీధుల్లో గుమిగూడారు. ఆకాశానికి తాకే భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. థాయిలాండ్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. అత్యవసర సేవల బృందాలు, అగ్నిమాపక దళాలు, వైద్య బృందాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. థాయిలాండ్ ప్రధాని దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. భూకంప ప్రభావానికి భయాందోళనతో ఒక్కసారిగా అక్కడి ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూకంపం తీవ్రతకు భవనాలు కంపించడం,
ఒక బిల్డింగ్ లోని స్విమ్మింగ్ పూల్ నుంచి భారీగా నీళ్లు కింద పడటం, హోటల్లో జనాలు భోజనం చేస్తున్న సమయంలో భవంతులు కదలడానికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు భారత్, చైనా, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని కొన్ని గ్రామాల్లో భూకంపం ప్రభావం కనిపించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అంచనా వేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు.